ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్ ముఠా అక్కడ వాలిపోతోందన్న కేటీఆర్ విలువైన భూములపై రేవంత్ కుటుంబ సభ్యుల కన్ను పడిందన్నారు. బాలానగర్ పరిసరాల్లో సుమారు 9,300 ఎకరాల భూ కుంభకోణం జరుగుతోందని, బాలానగర్ కాటేదాన్ జీడిమెట్లలో తన వాళ్లకు రేవంత్ భూములిచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. జపాన్లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్స్ పై రేవంత్ ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ భూ కుంభకోణంపై బీజేపీకి భాగస్వామ్యం లేకుంటే ఆ పార్టీ నేతలు వెంటనే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుంభకోణంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నానన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దని పారిశ్రామికవేత్తలు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, తెలంగాణలో భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముందుగా కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అని చెప్పేసి ఒక పేరుంది. అది వాళ్ళ మళ్ళీ రేవంత్ రెడ్డి రూపంలో నిజమవుతుంది. ఏదైతే 9,900 పైచిలుకు ఎకరాలకు సంబంధించి వాళ్ళ భూ కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ భూ కుంభకోణాన్ని బీఆర్ఎస్ కేటీఆర్ ఎండగట్టారు. ఇవాళ ఏదైతే ఈ భూ కుంభకోణానికి సంబంధించి దాదాపు 4 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేశారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి బంధువులు, ముఖ్యమంత్రి సంబంధించిన అన్యాయులకు ఇది అప్పచెప్తున్నారు, అప్పనంగా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఈ భూ కుంభకోణం వెనుక స్వతహాగా ముఖ్యమంత్రికి ఇలా అస్తం ఉంది. ముఖ్యమంత్రి ఇతర దేశాల్లో ఉన్నప్పుడే దీనిపై ఆగమేఘాల మీద ఫైల్ క్లియర్ చేయించారని చెప్పేసి కూడా సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మండిపడ్డారు. ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూ కుంభకోణానికి సంబంధించి మేము పూర్తిగా ముందుకెళ్తాం, న్యాయపరంగా ముందుకెళ్తాం. ఒకవేళ ఎవరైనా ఈ ప్రభుత్వం ట్రాప్ లో పడి, రేవంత్ ట్రాప్ లో పడి భూమిని తీసుకుంటే మా ప్రభుత్వం ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో వస్తుంది, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు, అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఖచ్చితంగా ఈ భూ కుంభకోణానికి సంబంధించిన అన్ని కోణాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. ఇది ఒక పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన భూమి, ఇది అందులో కేవలం 30% SRO పైన తీసుకోవడం అంటే ఇది ఖచ్చితంగా దాదాపు 4 లక్షల కోట్ల కుంభకోణానికి తెగబడ్డారనేది దీనికి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ కుంభకోణం వెనుక పూర్తిగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి అస్తం ఉంది. ఇది అప్పనంగా ఎవరికి వారి జేబులు వేసుకున్నారంటే చూస్తూ ఊరుకోము. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల ఆస్తి. ఎట్టి పరిస్థితుల్లో దీనిపై మేము పోరాటం చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్రం ఆనాడు ఉద్యమం చేసిన ఆ పార్టీగా ఇవాళ తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ మోసాలకు, కాంగ్రెస్ కుట్రలకు పారిశ్రామికవేత్తలు బలి కావద్దు అంటూ కూడా సందర్భంగా వారికి హెచ్చరించారు. ఈ 9,000 పైచిలుకు ఎకరాలకు సంబంధించిన భూమిని అప్పనంగా 30% మేరనే ఇవాళ తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోం. గతంలో కూడా దీనిపై చట్టం చేశాం. అజమాబాద్ సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించి కావచ్చు, ఇతర బాలనగర్ కావచ్చు, ఇతరత్ర ల్యాండ్ కి సంబంధించిన పారిశ్రామికవేత్తల ల్యాండ్ కి సంబంధించిన చట్టం ప్రకారం నడుచుకోవాలి. కానీ ఆ చట్టమే ఇవాళ అక్కడ రాదంటే ఎట్లా, చట్టం ఎందుకు చేశాం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై నుండి. అక్రమదారులు, అడ్డుదారులు పోతామంటే ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి బంధువులకు తెలిసే ఇది చేశారు, ముఖ్యమంత్రి తెలిసే ఈ విధంగా చేశారు, క్యాబినెట్ అప్రూవల్ చేశారంటే దీని వెనుక ఎవరస్తం ఉంది. ఒక 30% భూమిని తీసుకుంటానంటే ఇందులో ఇంకా ఆర్ఆర్ ట్యాక్సీ కూడా ఉంటుంది, అది రేవంత్ రెడ్డి ట్యాక్సీ. దాన్ని ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గానికి, కేంద్రానికి కప్పం కట్టేందుకు ఇది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏదైతే కేంద్రంలో ఉన్న హైకమాండ్ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి కూడా ఇందులో వాటా ఇచ్చేందుకే చేతులు కలిపారని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అస్తం లేకుండా, ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది చేయరాదు, ఖచ్చితంగా వారి అస్తం కూడా ఉంది. అంటే ఇక్కడ పూర్తిగా జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ 2 ఒకటే చేస్తున్న కుట్రలో భాగమేది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ భూ అక్రమాలకు సంబంధించి, అక్రమ దండకు సంబంధించి అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంతకైనా పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఒకవేళ పారిశ్రామికవేత్తలు తీసుకుంటే చూస్తూ ఊరుకో, మా ప్రభుత్వం వచ్చాక అన్ని తిరిగి తీసుకోవాల్సిందే అంటూ కూడా ఈ సందర్భంగా చురుకలంటించారు సింధూరా.